Welcome back to my channel, guys. Start the vehicle. Diesel పడిందిగా. ఇప్పుడు నేను వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ చూద్దామని పోతున్నా. యాక్చువల్లీ నాకు ఇది డైలీ తీసుకురంటే నా వల్ల అవ్వట్లేదు. కిరణ్ షాక్ పోయినా ఇదే, మార్నింగ్ జిమ్కి వెళ్ళినా ఇదే. అసలు చిన్న చిన్న పనులకు కూడా ఈ బైక్ తీసుకురంటే నా వల్ల అవ్వట్లేదు. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్ చూద్దామని పోతున్నా. ఫస్ట్ నేను వచ్చేసి ఏటర్ చూద్దామని వెళ్తున్నా. దాని తర్వాత సింపుల్ వన్ వచ్చేసి ఇక్కడనే రైట్ సైడ్లో ఉంది. నాకు ఇది సిటీలో మైలేజ్ వచ్చేసి 12 to 15 ఇస్తుంది. అందుకే నాకు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం థాట్ వచ్చింది. అసలు దీనికి ఫుల్ డస్ట్, ఎక్కడికి వెళ్ళినా డస్టే. ఈ లోకల్లో ఈ బైక్ మీద తిరుగులు అసలు నా వల్ల అట్లా. నాకు ఇది వచ్చేసి వీక్లీ లోకల్నే ఒక 1000 to 1500 రూపీస్ అవుతుంది పెట్రోల్కే. అదే నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే నాకు అరౌండ్ మంత్లీ 5000 పెట్రోల్ వేసుకున్నా నేను దానికి ఈఎంఐ పే చేస్తే అయిపోతుంది. అది సౌండ్ అయితే బాగా వస్తుంది బైక్కి. మనం కూడా స్పోర్ట్స్ మోడ్లో పెట్టి స్టార్ట్ చేద్దాం. వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. 2 వెహికల్స్ ఏది బాగుంటే దానికి వెళ్ళిపోదాం. కాస్ట్, ఈఎంఐ, ఏపీఆర్ ఎంతవరకు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వెహికల్ డిసైడ్ అవుదాం. ఇక స్పోర్ట్ మోడ్, వాప్ మోడ్. దీనిలో మనకి 90 స్పీడ్ వెళ్తుంది. ఓకే, మనకి రేంజ్ అనేది దీనిలో ఎందుకంటే ఇన్స్టెంట్ పికప్ ఉండదు కాబట్టి రేంజ్ తగ్గిద్ది. చూడండి, మీకు ఎకో మోడ్లో వచ్చేసరికి 40-50 స్పీడ్ వెళ్తుంది, 75 వస్తుంది రేంజ్. 75 ఇది 70%. ఓకే, అదే మనకి 100% వచ్చేసరికి 130 కిలోమీటర్స్ వస్తుంది. ఇదంటే మిడ్ వేరియంట్. సేమ్ మనకి ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి, రేంజ్ ఒకటి మారిద్ది టాప్ వేరియంట్కి. ఎందుకంటే అది 3.7 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది, అందుకని మనకి ఎక్కువ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో టచ్ ఫుల్ మనకి బ్రైట్నెస్ కాల్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇండికేటర్ ఇవన్నీ సెట్టింగ్స్, ప్రొఫైల్, మన వెహికల్ ఎవరి పేరు మీద ఉంది ఏంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. లైక్ డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు. అంటే మీరు లైక్ ఆర్సీ కానీ లైసెన్స్ కానీ దీంట్లో సేవ్ చేసుకొని పోలీసులు ఆపినప్పుడు చూపించవచ్చు. షట్ డౌన్ ఆప్షన్ ఉంటుంది. షట్ డౌన్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనకు సపోజ్ ఇంట్లో దగ్గర వెహికల్ పెట్టేసి ఒక 5 days 6 days అట్లా బయటకు వెళ్ళామనుకోండి, ఇంటి దగ్గర వెహికల్ ఉందనుకోండి, ఆ షట్ డౌన్ చేసుకుంటే బ్యాటరీ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఆటో ఇండికేటర్ వేసి కొన్నిసార్లు మర్చిపోతుంటాం, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోద్ది. లైట్ మీద అంటే ఇప్పుడు మనం కీ ఆఫ్ చేసిన 15 seconds దాకా ఈ లైట్ అనేది ఆన్ లోనే ఉంటుంది. లో పెట్టినా కానీ చీకటి ఉంటుంది కదా, ఇది ముందు కనపడదు మనకి. ఆ టైంలో మనకి ఏదన్నా ఈజీగా ఉంటుంది. ఇది స్మార్ట్ ఎకో. ఇది ఆన్ చేసుకుంటే మనకి 130 kilometers వస్తుంది. అండ్ ఆల్సో ఆటోమేటిక్ ఛార్జింగ్. ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా 100 అవ్వగానే కట్ ఆఫ్ అయిపోద్ది. 80% ఫుల్ అయిపోయి అక్కడ నుంచి డిప్ అవుతూ మార్నింగ్కి ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది. ఓకే,
అండ్ ఆల్సో ఆటో హోల్డ్. ఇంక్లైన్ ఇప్పుడు ఇట్లా ఉంది, ఈ పొజిషన్లో ఏంటంటే బ్రేక్ నొక్కి పట్టుకోవాలి, వెహికల్ జారిపోతూ ఉంటుంది. అదే దీనిలో ఏంటంటే 2 seconds హోల్డ్ చేసి వదిలేసామనుకోండి ఆటోమేటిక్గా హోల్డ్ అయిపోయింది వెహికల్ అని, ఎదురు జారదు. అండ్ ఆల్సో పోస్టింగ్ రీజన్, ఇప్పుడు మనం సపోజ్ ఫ్లైఓవర్ దిగేటప్పుడు కానీ బ్రేక్స్ వాడినప్పుడు కానీ యాక్సిలరేషన్ చెయ్యం. ఆ టైంలో మోటార్ రన్నింగ్లోనే ఉంటుంది, ఎందుకంటే వెళ్తూ ఉంటుంది బ్రేక్స్ వాడినప్పుడు అయినా కానీ. ఆ టైంలో ఏంటంటే మోటార్ రన్నింగ్లో ఉండటం వల్ల బ్యాటరీ అనేది రీజనరేట్ అయ్యింది మోటార్ వల్ల. ఫాల్ సేఫ్ అంటే మనకి సపోజ్ వెహికల్ పడిపోయింది అనుకోండి, పెట్రోల్ వెహికల్స్ ఏంటంటే లేపేటప్పుడు ఎగ్జిబిషన్ వల్ల వెళ్ళిపోతూ ఉంటాయి. అదే దీనిలో ఏంటంటే మనకి పడగానే మోటార్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది, ఆటోమేటిక్ డిటెక్షన్ చేసుకుంటుంది, మనకి ఈజీగా లేకపోవడానికి. అంటే ఫ్రంట్కి మూవ్ అవ్వదు, ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకుంటాం, ఇక స్టార్ట్ అయిపోతుంది. ఇది బ్లూటూత్, మ్యూజిక్, కాల్స్. దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ఇది 23 మోడల్. టెస్ట్ చేయండి మీరు. ఇట్లా వెళ్ళేసి అంటే మీరు వెళ్ళేటప్పుడు స్మార్ట్ ఎకో వెళ్ళండి, వచ్చేటప్పుడు ఈ వార్ప్ మోడ్లో అనేది అంటే మీకు ఏంటంటే పికప్ అనేది అర్థమవుతుంది, దానికి దీనికి ఉన్న పర్ఫార్మెన్స్ పికప్ అనేది. మనకి తెలుసు సార్, రన్నింగ్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ రన్నింగ్. ఓకే, 1 Newton. ఓకే. బ్రేక్ ప్లస్ పవర్ బటన్ చూపిస్తుంది, కింద పవర్ బటన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆటో హోల్డ్ కూడా అయింది, ఎందుకంటే ఇంక్లైన్ పొజిషన్. రివర్స్ వెళ్ళాలంటే దీనిలో అయితే ఇక్కడ ఇట్లా అనాలి, అదే మనకి టాప్ వేరియంట్ అయితే ఇక్కడ బటన్ ఉంటుంది, నొక్కగానే మనకి వెనక కూడా వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేయాలంటే దీన్ని ఎట్లా అనండి, రేస్ చేయండి, నార్మల్గా బ్రేక్ వెళ్ళిపోయింది, మీరు పుష్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఆగిపోవాలంటే ఇట్లా అనండి. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళిపోవాలి, స్టార్ట్ చేయాలండి. నికోలా పికప్ బాగానే ఉంది. ఎప్పుడు మర్చిపోయినా నేను మోడ్ చేంజింగ్కి. చాలా రోజులైంది కదా స్కూటీ నడిపి, అందుకే కొంచెం బ్రేకులు అవి ఇవి భయం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. మంచిగా అనుకుంటాం, పికప్ చూద్దాం. చాలా పికప్ బాగుంది బ్రో. అది మనకి ఏంటంటే మీకు పికప్ అనేది రైడింగ్ ఫీల్ కలిగింది. ఓకే, దీని ఫ్యూచర్ ఆటో హోల్డ్ బాగుంది. ఆటో హోల్డ్ అంటే ఏ బైక్ చూడలేదు. ఇదంటే 2023 మోడల్ సార్, ఇంకా 2024 అవన్నీ అక్కడ ఉన్నాయి. మీరు ఒకసారి అక్కడ వెళ్ళారంటే ఫోన్ చేస్తారు నాకు, ఏదంటే అదే మీకు వెళ్ళి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయండి, లోపల షోరూమ్కి వెళ్ళి ఒకరిని మీకు అటెండ్ చేపిస్తాను. ఓకే, మీరు చేసేస్తే నేను మొత్తం డెలివరీ అన్నీ చేపించాక మీరు ఇక్కడికి వచ్చారంటే మనం ఏ వెహికల్ గురించి ఏమి మాట్లాడాలి. జస్ట్ టెస్ట్ చేసి ఇక్కడికి వచ్చేస్తాను నేను. థ్యాంక్స్ బ్రో. వెహికల్ అయితే బాగుంది, కానీ చూద్దాం ఒకసారి సింపుల్ వన్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసి. దీని రేంజ్ వచ్చేసి ఓన్లీ 130, 120 అలా అంటున్నారు. అది టాప్ వేరియంట్కి. టాప్ వేరియంట్ వచ్చేసి 1,80,000 ఎంతో చేంజ్ చెప్పాడు.
నాకు ఈ వెహికల్ బాగా నచ్చిందని అనిపించింది. హాయ్, ఇది బాగుంది. బిజినెసా ఏందో కూడా అర్థం అవుతలేదు. క్వాంటమ్ R15 అప్పుడెప్పుడో బీటెక్లో నడిపిన బండి అది. క్రేజీ ఉండే అప్పట్లో బైక్. అప్పట్లో R15 వేసుకొని కాలేజీకి పోతే ఆ లుక్కే పేరుండే, కానీ ఇప్పుడు R15 వేసుకొని పోతే ఇంకేముంది. అసలు సింపుల్ వన్ షోరూమ్స్ మీకు ఎక్కడ కనబడవు. ఒక్కటే ఉంది నాకు తెలిసి అయితే, అది కూడా బిఎంబి కదా. ఇటు నుంచి కొంచెం స్ట్రీట్గా వెళ్ళేస్తే షాగ్ హౌస్, దాని తర్వాత పిస్తా హౌస్, దాని తర్వాత సింపుల్ వన్ షోరూమ్. నాకు ఈ యాపిల్ వాచ్ పెట్టుకోవాలంటే భయం అవుతుంది. అందరూ ఏదో 2000 వాచ్లు దొరికినాయి, అందరు పెట్టుకుంటున్నారు. అది దానికి దీనికి అసలు నాకే డిఫరెన్స్ అనిపించలేదు యూజ్ చేస్తున్నా. నాకే ఇక బయట వాళ్ళు చూసినాడు అయితే మరి నన్ను చెప్పి అనుకుంటారని నాకు భయం అవుతుంది అసలు ఈ వాచ్ పెడదామంటే. కానీ ఈ రైడింగ్కి నాకు కాల్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది అనే ఈ వాచ్ పెడుతున్నా అసలు ఇప్పుడైతే. ఇది పిస్తా హౌస్, అది వచ్చేసి సింపుల్. ఇది ఒకసారి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయనా మళ్ళీ? ఫీచర్స్ స్టాండ్ చేయండి, స్టార్ట్ చేయండి. బ్రేక్ పట్టుకొని ఇగ్నిషన్ ఇస్తే వెహికల్ ఆన్ అవుతుంది. ఓకే. సో బ్రేక్ పట్టుకొని ఆన్ అవుతుంది వెహికల్. అండ్ 4 మోడ్స్ ఉంటాయి కదా, సో మోడ్స్ కోసం అయితే ఇట్లా మాన్యువల్ చూసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నుంచి మ్యాప్స్ ఇస్తుంది. ఇక్కడ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ పోర్టబుల్లో బ్యాటరీ పర్సెంటేజ్ చూస్తుంది. ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ రేంజ్ కూడా చూస్తుంది. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, పోర్టబుల్ వచ్చేసి వెనకాల సీట్. ఓకే. అండ్ ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. బ్రైట్నెస్ కానీ, ఇండికేటర్ సౌండ్స్ కానీ, వెల్కమ్ లైట్, ఎగ్జిట్ లైట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్లూటూత్ ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు ఒకవేళ మొబైల్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇన్కమింగ్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది ఎమర్జెన్సీ కాంటాక్ట్. ఓకే. వెహికల్ ఎక్కడైనా కింద పడ్డా నార్మల్గా ఎట్లా అంటే సపోజ్ ఎక్కడైనా ఒక 30-40 స్పీడ్లో కింద పడ్డా కూడా ఆటోమేటికల్లీ మీరు ఇక్కడ నెంబర్ ఏది సేవ్ చేస్తారో ఆ నెంబర్ కాల్ అయిపోతుంది. ఓకే. అండ్ నియర్ బై సర్వీస్ కూడా కాల్ వస్తుంది. సో స్టాక్ ఇది. ఓకే. ఓకే. సో ఇప్పుడు యాక్సిడెంట్ ఇచ్చారంటే ముందుకు వెళ్తారు డైరెక్ట్గా. రివర్స్ ఎలా అన్న? సేమ్ బ్రేక్ పట్టుకుని ఆర్ ప్రెస్ చేస్తే రివర్స్ వస్తుంది.
ఓకే ఇలా వెళ్ళి ఇలా కదన్నా యా ఓకే కూర్చో ఇది వచ్చేసి ఎక్కువ కదా యా ఇది రైడ్ దీంట్లో టాప్ వచ్చేసి ఏదన్నా టాప్ మోడ్ ఓకే ఓకే సిగ్నట్ అయి కూర్చున్నాడు ఇండికేటర్ సౌండ్ అయితే సూపర్ ఉంది క్రూజ్ కంట్రోల్ లేదన్న దీనికి క్రూజ్ కంట్రోల్ ఉండదు దీంట్లో మనకి ఏంటంటే లైక్ ర్యాపిడ్ బ్రేకింగ్ ఓకే మన బ్యాక్ సైడ్ ఉన్న పర్సన్ సిగ్నల్ ఆటోమేటిక్ ఓకే పర్సన్ బ్రేక్ యూజ్ చేస్తారు ఓకే ఫైనల్లీ సింపుల్ కూడా టెస్ట్ డ్రైవ్ అయిపోయింది బా ఏమన్నా పికప్ సింపుల్ది నేను ఈ రోడ్లో నేను అది 70-80 పోయింది నాకైతే అది నాకు వచ్చేసి దాని కాస్ట్ 1,96,000 చెప్పారు అది సింపుల్ వన్ అయితే సింపుల్ వన్ ఎక్స్ అయితే 2,01,000 ఎంత ఉంటుంది దాని దీనికి వచ్చేసి జస్ట్ సమ్ ఫినిషింగ్ అంట వచ్చేసి
దీని టూ రేంజ్ 200 చెప్పేళ్ళు. నార్మల్గా వీళ్ళు నార్మల్ ఇచ్చేది అయితే 212. ప్లస్ ఇంకేం చెప్పారంటే ఆఫ్టర్ 1 or 2 months ఇది రేంజ్ ఇంక్రీజ్ అవుతుందంట. అంటే ఇప్పుడు వాళ్ళు బ్యాటరీ వచ్చేసి 94%కి లాక్ చేశారట. ఒక 1-2 months తర్వాత అది ఫుల్లీ 100% చేస్తే అది 248 అలా రేంజ్ ఇస్తుందంట. బెస్ట్ సింపుల్ వన్ ప్లస్ అది ఛార్జింగ్ పెట్టాలి అన్నా బయట స్టేషన్స్లో 1 minute-కి 1 rupee. అంటే మనం 2-3 hours పెడితే అన్నీ 200. దాని బదులు పెట్రోల్ వెహికలే బెస్ట్. అందుకే సింపుల్ వన్ అయితే సూపర్ ఉంది లుక్ వైజ్గా అయినా. నాకు దాంట్లో రెడ్ నచ్చింది, చూస్తున్నా రెడ్డా బ్లాకా అని. నేనైతే ఫిక్స్ అయిపోయినాయి సింపుల్ వన్కి వెళ్ళిపోదామని. నో డౌట్ ఏది ఇస్తుంది ఇప్పుడు ఓలా కూడా ఇస్తుంది కానీ 200 రేంజ్. ఓలాని అసలు నమ్మేటట్టే లేదు. నేను ఆ ఓలా ఏది షోరూమ్ పోయినప్పుడల్లా నాకు దాని ముందే 10-15 బండ్లు కనబడుతున్నాయి. ఇప్పుడు నేను వీళ్ళ సర్వీస్ సెంటర్ కూడా చూసిన. ఆల్రెడీ అతను 2 bikes మీద వర్క్ చేస్తుండు, డిలే అవుతుండదంట. సర్వీస్ బాగుంది. ఛార్జింగ్ కూడా నేను అక్కడ సెల్లార్లో ఎప్పుడన్నా పెట్టేసి వెళ్ళిపోవచ్చు, లైక్ వాళ్ళు చూసుకుంటారంట. ప్లస్ నాకు అది జస్ట్ 400 meters నా రూమ్ నుంచి. ఏముంది, నేను పెట్టేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకోవచ్చు. ఏదైనా వర్క్ అయిపోయాక డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకోవచ్చు వెహికల్. లుక్ పరంగా కూడా స్పోర్టీ లుక్ ఉంది అది. నేను ఇంకో బైక్ చూసిన ఎలక్ట్రిక్దే, దాని పేరు మర్చిపోయినా కానీ BU4 చూసినప్పుడు ఆ బైక్ కూడా చూసిన. ఆ బైక్ వచ్చేసి 2,20,000 ఎంతో చెప్పిండు. ప్లస్ దాని రేంజ్ కూడా 100. సేమ్ ధూమ్ బైక్ లాగా ఉంది, స్పోర్ట్స్ బైక్ లాగా. మనకు ఆల్రెడీ ఒక ధూమ్ బైక్ ఉంది, మళ్ళీ ఇంకోటి మనకి సేవ్ ఇప్పుడు లగేజ్ పర్పస్, మెయిన్లీ వెజిటేబుల్ తీయడానికి, పాల ప్యాకెట్ తీయడానికి కావాలి ఫస్ట్ వెహికల్. ఇప్పుడు చిన్న వర్క్ ఉండే నేను బయటికి వెళ్తున్నా. సరే వెళ్ళి ఒకసారి కలర్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి డిసైడ్ అవుదాం ఇక రెడ్డా బ్లాకా అని. ఇక ఈ గ్యాప్లో ఇంట్రెస్ట్ కూడా మాట్లాడినా. ఇంట్రెస్ట్ వచ్చేసి ఏది దాని పేరు మర్చిపోయినా ఇప్పటికిప్పుడే, కానీ రోడ్ ఫైనాన్స్ సంథింగ్ ఏదో ఉంది. అది 9.99% అంట. నా సిబిల్ స్కోర్ వచ్చేసి 760 or 770 ఉంది. నాకే 9.99 అంటే ఇక 600లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థమయ్యేట్లే. సరే అని ఇంకా వేరే దాంట్లో ట్రై చేయించిన, దాంట్లో కూడా 8.99 అంట. డౌన్ పేమెంట్ 38,000 ఉంది. ఎవ్రీ మంత్ 6,000 కట్టాలి. అప్రాక్సిమేట్లీ 3 yearsకి వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి 55,000 పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ వద్దురా నాయన మనకి. ఫుల్ పేమెంట్ కట్టేసి దాని తర్వాత మనం ఈఎంఐలకి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రతి మంత్ 6,000 దానికి పెట్టి మరి ఇప్పుడు 4,000 డౌన్ పేమెంట్ కడితే దాని వల్ల 1,40,000 పే చేసుకుంటే కథం. 1,40,000కి 3 yearsకి 55,000 అవుతుంది. ఆల్మోస్ట్ 1/3. Thanks for watching, guys. Please like, share and subscribe to my channel.
బైక్ తీసుకున్నాక ఇంకో వ్లాగ్ చేద్దాం. అంటే టాటా బాయ్ బాయ్.